అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం, స్వయంభు వెలిసిన శివయ్య. ఒక రైతు పొలం దున్నుతుంటే నాగలికి తగిలి బయటపడిన శివలింగం ఇది. దీనికి పాకలు వేసి పూజలు చేసేవారు. అలా కొన్ని రోజులకి భక్తుల ఓపిక మేరకు ఆలయాన్ని నిర్మించుకున్నారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అభిషేక ప్రియుడికి భక్తులు అభిషేకాలు వేద మంత్రాలతో డైలీ చేస్తూ ఉంటారు. ఇక్కడ పంతులు గారు లేరు, కానీ మనం స్వయంగా మన చేతులతో అభిషేకం చేసుకునే భాగ్యం కలుగుతుంది. నాకు ఈ ఆలయం గురించి మా అన్నయ్య వల్ల తెలిసింది. ఆయన 1 year నుంచి ఎవ్రీడే అభిషేకాలు చేస్తూ ఆలయానికి వెళుతూ ఉంటారు. అవన్నీ స్టేటస్ పెడుతుంటే చూసి ఆలయ విశిష్టత అడిగి తెలుసుకున్నా. ఎందుకంటే అసలు ఆ స్టేటస్లోనే శివయ్యని చూస్తూ ఉంటే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే పాస్ అవుతూ ఉంటాయి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడా అంటారా? పిసినికాడ గ్రామం, అనకాపల్లి జిల్లా. అదేనండి, అనకాపల్లి బస్టాండ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈసారి అలా వెళ్ళినప్పుడు ఆ శివయ్యని దర్శించుకోండి.